సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గమ్ గమ్ గణేష్. గమ్ గమ్ గణేషాలో మా మామ నేను మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా దొరికాడండి ఇలాంటి ఫ్రెండ్ మీకు? మేడం నా పేరు వేయించుకున్నాడు ఇక్కడ చూడండి టాటూ. అది నీ పేరా? yes yes. ఆనంద్ ఇమాన్యుయల్ లో ఏం చూసాడని టాటూ వేయించుకున్నాడు ఇక్కడ. లేదు, మన హెయిర్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఇమాన్యుయల్ మీరిద్దరు ఇప్పుడు ఎలా ఆడాలి అంటే రెండు దేహాలు ఒక ఆత్మలాగా ఆడాలి. ఇది ప్రేతాత్మ ప్రేతాత్మ. నైట్ లైఫ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? పబ్, స్ట్రీట్ ఫుడ్, దుర్గం చెరువు బ్రిడ్జ్. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. అసలు లేదబ్బా. ఏంటది అసలుది? కేబిహెచ్పి. మెట్రోల కింద తిరుగుతారు కుర్రోళ్ళంతా. ఎందుకు? ఏమో ఇదే చెప్పాలి ఏరా. అల్లం చాయ్. అల్లం బెల్లం మీరు నా పెళ్ళం. కొంచెం షటప్ ప్లీజ్. షట్టప్పా. ఎలాగైనా సరే ఇతను మాట్లాడేలాగా చెయ్యాలి, అతని చేతులు కళ్ళు కదిలేలాగా చెయ్యాలి. నువ్వు ఒక జోక్ అయినా చెప్పు. అమ్మ బాబా నేను జోక్ చెప్తే ఉండదు కూడా పోతే. అది మాకు తెలుసు. కళ్ళు ఒక్కటే పనిచేస్తాయా? కళ్ళు నోరా మాట్లాడగలుగుతున్నావా? నాకు వినిపిస్తుందిరా. ఇంకేం కావాలి నాకు, ఇంకేం కావాలి? రెక్కల పైన చుక్కల వాన ఇది క్యాబులే. నా పేరు వైష్ణవే. చెప్పు, ఏంటి సమస్య? నేను ఒకరిని ప్రేమించాను మేడం. ఆడి పేరు ఆనంద్, ఆటో నడుపుతాడు. ఆడి తర్వాత ఇంకోని ప్రేమించా, ఆడి పేరు విరాజ్. ఈయన చేసుకున్న లాస్ట్ కి. ఇంతమందిని ఎలా ప్రేమించగలిగావమ్మా? మనసుతో. సరే ఇప్పుడు నీ సమస్య ఏంటి? నాకు వీడిని చేసుకున్నాక వాళ్ళిద్దరు కూడా కావాలనిపిస్తుంది మేడం. బాబు ఏంటి అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలాగే కూర్చొని ఉండిపోయావా? ఆనంద్ ప్రేమిస్తున్నా అని పాట పాడతాడు. అతను వీడు విరాజ్ మంచి పనోడు. అవన్నీ జరుగుతుంటే నువ్వు మధ్యలో కూర్చొని చప్పట్లు కొడతావేంటయ్యా? వీడు మంచి ఆడియన్. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఖైదీ నెంబర్ 299 తప్పించుకున్నాడు. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఆర్స్ కూడా కట్ చేయలేదు, మూడు కూడా పగలకొట్టలేదు. అసలు ఎలా ప్లాన్ చేశారా? చెప్తే నమ్మరు మీరు. సార్ వాడి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతున్నారు. చేసుకో